बनाना అదేవిధంగా ఎంపీటీసీలు ముఖ్యంగా లబ్ధిదారుల రైతులలో కళ్యాణ లక్ష్మి షాదిమాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. కొద్దిగా వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యమైందమ్మా, ఏమనుకోవద్దు. మీ అందరికీ కూడా ఈరోజు మీ అందరూ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము క్యాన్వాసింగ్ చేసినప్పుడు ఒక 6 గ్యారంటీల పథకాల గురించి మీకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 పథకాలను మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోపే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు
ముఖ్యంగా మహిళలకు పెద్ద పెంచు ఈ మహిళా తల్లులందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేటు దవాఖానాలు అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో మీకు ఏదైనా పెద్ద ఇబ్బంది అయితే ప్రైవేటు దవాఖానాల్లో చూపించుకోవడానికి 10 లక్షలు ఖర్చు అయినా సరే ఆరోగ్యశ్రీ ద్వారా మీకు హాస్పిటల్లో ప్రైవేటు దవాఖానాలలో కార్పొరేట్ హాస్పిటల్లో చూపించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని ప్రకారం ఆరోగ్యశ్రీ పథకం వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే మిగతా గ్యారెంటీ పథకాలను కూడా మీకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం. ముఖ్యంగా రేపు 28వ తారీఖు నుంచి ఇక్కడ అధికారుల్లో కూడా ఆల్రెడీ సమాచారం ఉంది. గ్రామ సభలు పెట్టబోతా ఉన్నాం. ప్రజలతో నేరుగా 6 గ్యారెంటీ పథకాలు అంటే 6 మనం ప్రకటించిన మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి గ్రామ సభలలో వినతి పత్రాలు తీసుకుని అప్లికేషన్స్, ఇల్లు కావాల్సిన వాళ్ళకు, పెన్షన్లు కావాల్సిన వాళ్ళకు, రేషన్ కార్డు, ముఖ్యంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదు. చాలా మంది రేషన్ కార్డు లేక కొత్తగా ఇంటికి కోడలు వస్తే ఆ కోడల పేరు కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డు ఎక్కలే. ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి, పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి, ఇండ్లు ఇవ్వాలి, ఇవన్నిటికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. రేపు 28వ తారీఖు మీ గ్రామంకి వచ్చి, మీ గ్రామంలో అధికారులు ఉంటారు, అక్కడ అధికారులు మీతో ఈ అప్లికేషన్స్ ఎవరైతే మీకు ఏమేమి అవసరం ఉందో అవసరానికి తగ్గట్టు అప్లికేషన్స్ అంటే మీ ఫామ్ నింపి అక్కడే ₹1 కూడా ఖర్చు లేకుండా ఎక్కడ పోయి ఇప్పుడు ఆ ఆఫీస్ పోయి ఈ ఆఫీస్ పోయి ఆన్లైన్ లో అంటే మీ సేవా సెంటర్ పోయి ₹1000 1500 ఖర్చు పెట్టకుండా ₹1 కూడా ఖర్చు లేకుండా మీ మీ ఊరికే వచ్చి మీ దగ్గర కూర్చొని అధికారులు మీ దగ్గర మీకు సంబంధించిన ఇళ్లకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ మీ ద్వారా అప్లికేషన్లు తీసుకోబడతాయి. అప్లికేషన్లు తీసుకొని ఎవరెవరికి అర్హత ఉంది, ఎవరెవరికి లబ్ధి చేకూరాలనే విధంగా చూసి పార్టీలకు అతీతంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో చేసినట్టు ఓన్లీ మా పార్టీలోకి ఇస్తాము ఈ పార్టీలో కాకుండా పార్టీలకు అతీతంగా ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే నిజమైన అర్హత గల వాళ్ళు ఉంటారో వాళ్లకు ఆ పథకాలు వర్తించేటట్లు ప్రభుత్వ పరంగా సాయం అందేటట్లు అప్లికేషన్లు తీసుకొని మీతోన ఫామ్లు తీసుకొని మళ్ళా అధికారులు నిర్ణయం చేసి వాళ్ళే ఎవరెవరికి ఇల్లు అవసరం ఉంది, ఎవరెవరికి పెన్షన్లు అవసరం ఉంది అనేది కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ పరంగా మీకు అన్ని రకాల కూడా అండ ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను మీ అందరి ఆశీస్సులతో ఈరోజు దేవరకద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీకు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నది, ఎవరికి ఏ ఆపద ఉన్నా నేను రాజకీయాలకు వచ్చింది నా అడ్వకేట్ వృత్తి వదిలేసుకొని మీరు నిజంగా పని చేయాలి, మీకు అండగా ఉండాలని చెప్పి రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎక్కడ ఆపద ఉన్నా నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు, నన్ను కలవచ్చు, నాతో మాట్లాడచ్చు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఎల్లవేళలా మీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిజామాబాద్ బెనిఫిషరీస్ నిజామాబాద్ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, నిర్మలమ్మ నిజామాబాద్ నెక్స్ట్ కోల్కంపల్లి బెనిఫిషరీస్ నెక్స్ట్ భీమమ్మ కోల్కంపల్లి నెక్స్ట్ లక్ష్మమ్మ కోల్కంపల్లి జ్యోతి కోల్కంపల్లి నర్సోజీ కోల్కంపల్లి
నెక్స్ట్ సర్కల్ మంత్లీ బెనిఫిషరీస్ రెడీగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. అందరూ వెయిట్ చేసేయాలమ్మా, అందరూ వెయిట్ చేయాలి దయచేసి. మేమే ప్రభుత్వం తరపునే మేమే అప్లికేషన్ అంటే దరఖాస్తు ఉచితంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఆ దరఖాస్తుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మా అధికారులు ఫిల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి దానికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డ్స్ కూడా వాళ్ళతో తెప్పించి ఫోటోస్ కూడా అప్డేట్ చేసి మేమే దగ్గరికి వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి దరఖాస్తుల స్వీకరణ చేస్తూ ఉన్నాం. దాంట్లో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ప్రజలు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. మేము ఒకటే ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది, ఈ పార్టీలకు అతీతంగా చేపట్టిన ప్రభుత్వ పథకం ప్రజాపాలన. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆ అవసరాలు తీర్చడానికి అభయస్థం పేరు మీద ఏదైతే మేము గ్యారంటీ పథకాలు ముందుకు తీసుకొచ్చినామో ప్రజలకు అవి అందుబాటులోకి తేవడానికి అర్హులైన వ్యక్తులకు అందించడానికే ఈ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలకు చెప్తాను. ఇప్పుడు ఎన్ని తారీఖు వరకు ఎన్ని తారీఖు నుంచి ఈరోజు ముఖ్యంగా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం గ్రామాన ఆల్రెడీ షెడ్యూల్స్ ఇచ్చిర్రు అధికారులు. దాని ప్రకారం వాళ్ళు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఎక్కడన్నా మిస్ అయిన దరఖాస్తులు కొందరు అందుబాటులో లేని వాళ్ళు కూడా ఈరోజు సపోజ్ కాకుండాకి ఈరోజు షెడ్యూల్ ఇచ్చినాం. ఈరోజు అందుబాటులో లేకపోయినా 6వ తారీఖు లోపు వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఇద్దరు అధికారులు ఉంటారు, గ్రామ సెక్రటరీ కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు మీ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ 6వ తారీఖు తర్వాత కూడా మీరు ఇక్కడ 6వ తారీఖు వరకు ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ వాళ్ళ దరఖాస్తులను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. మేము ఇప్పుడే మొదలు పెట్టినాం. ఖచ్చితంగా దీన్ని 4 నెలలకు ఒకసారి కూడా మేము నిర్వహిస్తాము. ఇప్పుడు వచ్చిన దరఖాస్తులను తీసుకొని దానికి ఒక రిసీట్ కూడా ఇస్తూ ఉన్నాము. అధికారులు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత స్క్రూటినీ ఉంటుంది. ఆ స్క్రూటినీ తర్వాత అర్హత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఈ పథకాలు అందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ధన్యవాదాలు.